పూజలు వ్రతాలు ఎందుకు చేయాలి? ఆ పూజలు వ్రతాలు ఎవరి కోసం? దేవుడి కోసమా? మన కోసమా? మనం పూజలు వ్రతాలు చేయకపోతే దేవుడికి ఏమన్నా లోటు వస్తుందా? మరి మన పెద్దలు ఎందుకు పూజలు పెట్టారు? ఎందుకు వ్రతాలు చేయమన్నారు? అవి మన కోసం, మన జీవితం కోసం, మన మనసు కోసం. ఇదే విషయం ఈరోజు మన ప్రణవ వాహినిలో చెప్పుకుందాం. ఒక్కసారి వ్రతం చేద్దాం, వ్రతం ఉంది అన్నప్పుడు ఇంట్లో ఏం జరుగుతుంది? వ్రతం మొదలయ్యేది దేవుడి దగ్గర కాదు, మన ఉదయపు అలవాట్ల దగ్గరే. ఒక వ్రతం మనల్ని ఒక రోజైనా త్వరగా నిద్ర లేపుతుంది. వ్రతం మన చేత ఇంటిని శుభ్రం చేయిస్తుంది. వ్రతం మనల్ని దేవుడి ముందు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోబెడుతుంది. ఒక వ్రతం మన మీద మనకే నియమాలు పెట్టుకోవడం నేర్పుతుంది. వ్రతం ఉందంటే మనం మన అలవాట్లను మార్చుకుంటాం, సాత్వికమైన ఆహారం తీసుకుంటాం, కోపాన్ని తగ్గిస్తాం, అవసరం లేని కోరికలను ఆపేస్తాం, ఎవరినైనా ఏదైనా అనే ముందు ఆలోచిస్తాం. అందుకే వ్రతం ఒకరోజు చేసే పూజ కాదు, మన మీద మనకు ఉండాల్సిన నియంత్రణకు ఒక సాధన. మన పెద్దలు చేశారు కాబట్టి మేము చేస్తాం, ఇది సాంప్రదాయం అంటుంటారు. సాంప్రదాయం అంటే పాతకాలం వాళ్ళు చేపట్టిన చాదస్తాలు అంటుంటారు మరికొందరు. కాదు, సాంప్రదాయం అంటే ఒక తరం తమ అనుభవంతో తెలుసుకున్న వాటిని, మంచిని, విలువలను తర్వాతి తరాలకి అందించడమే. మన పెద్దలు ప్రతి విషయానికి కారణం చెప్పకపోయి ఉండవచ్చు, సైన్స్ అనే పదాలు వాడకపోయి ఉండవచ్చు, కానీ వారు చెప్పిన ప్రతి ఆచారం వెనక గొప్ప జీవిత విలువలు దాగి ఉంటాయి. అందుకే ఆచారం అంటే ఒక అందమైన అనుభవం. అవి మన శరీరానికి క్రమశిక్షణ కోసం, మన మనసుకు ప్రశాంతత కోసం, మన ఆలోచనల నియంత్రణ కోసం, మన జీవితానికి ఒక మంచి దారి కోసం. పూజలు వ్రతాల్లో ఉపవాసం, ఇది కూడా ఒక సమస్య అనుకుంటారు. నిజానికి ఉపవాసం ఆహారానికే కాదు, కోపానికి, అసూయకు, అహంకారానికి, అనవసరమైన మాటలకు, వీటికి ఉండాలి ఉపవాసం. అప్పుడు ఆ వ్రతం నిజంగా మన జీవితాన్ని మారుస్తుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి పూజ చేసుకోవడం, పూజ తర్వాత ఆశీస్సులు తీసుకోవడం, వాయినాలు ఇచ్చుకోవడం, దేవుణ్ణి పూజించడం, పెద్దలను గౌరవించడం, ఇవన్నీ మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. పూజ వల్ల మనకా లాభం, దేవుడికా? దేవుడికి మనమే ఉన్నామా పూజ చేయడానికి? పూజలో చేసే ప్రతి పనికి అర్థం ఉంటుంది. దీపం వెలిగిస్తాం దేవుడి చుట్టూ చీకట్లు పోవడానికి కాదు, మనలో జ్ఞానజ్యోతి వెలగాలని. పువ్వులు సమర్పిస్తాం, పువ్వులెంత మృదువుగా ఉంటాయి, అలాగే మన మనస్సు కఠినంగా ఉండకుండా మృదువుగా మారడానికి. నైవేద్యం పెడతాం, ఇది ప్రసాదంగా తీసుకుంటాం. ఇది నేను సంపాదించింది కాదు, నీ దయ వల్ల కలిగింది, నీకు సమర్పించి మేము తింటాం అనే అహంకారం పోగొట్టే సత్యం. ఇలా పూజలో చేసే ప్రతి దానికి ఒక అర్థం దాగి ఉంది. అందుకే మన పెద్దలు పూజలు వ్రతాలు జీవితంలో భాగం చేశారు. ఇవి మనల్ని భయపెట్టడానికి కావు,